సంతోషంగా ఉంది. అంటే ప్రత్యేక చట్టం అంటే సహజంగా అడ్వకేట్స్ మీద దాడి జరిగినా, వాళ్ళపైన ఏదైనా అఘాయిత్యం జరిగినా మామూలు చట్టాలు ఉంటాయి, కేసులు అందరిలాగానే ఉంటాయి. కానీ ఇది ప్రత్యేక చట్టంలో వీళ్ళకి ఒక స్పెషల్గా ఒక రక్షక కవచంలాగా ఈ చట్టం ఉందనేది ఈ లోపల సారాంశాన్ని బట్టి ఉన్నటువంటి ఆ సెక్షన్స్ బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా దీనిలో సెక్షన్ 5 దానిలో మామూలు శిక్షాకాలం కంటే ఇది 6 నెలల నుంచి 3 సంవత్సరాలకి పెంచటం, సెకండ్ అఫెన్స్ చేస్తే సేమ్ పర్సన్ సంవత్సరం నుంచి 7 సంవత్సరాలకు పెంచటం, ఇది అంటే కఠినమైనటువంటి ఒక నిబంధన. అలాగే సెక్షన్ 7 ప్రకారంగా నష్టపరిహారం కూడా ఆ బాధితులకు జరిగినటువంటి నష్టం కానీ లేకపోతే న్యాయస్థానం ఏ తీర్పిస్తే ఆ నష్టపరిహారం కూడా అఫెన్స్ చేసినటువంటి అఫెండర్ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సెక్షన్ 8 క్లాస్ 2లో డిఎస్పి ఏఎస్పి స్థాయి వారు విచారణ చేయాలి. అంటే ఇంతకుముందు ఎట్లా పడితే అట్లా జనరల్గా చేసే దాని నుంచి వాళ్ళు విచారణ చేయాలి. అలాగే సెక్షన్ 12 ప్రకారంగా వాళ్ళకున్న ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఆ కమిటీ ఒకటి, ఇబ్బందుల కమిటీ, అంటే వాళ్ళ డిఫికల్టీస్ని అవాయిడ్ చేయడం కోసం వేయటం జరిగింది. ఇంకా కొన్ని మంచి అంశాలు ఆ నిబంధనలో ఉన్నాయి అధ్యక్ష. ఇది చాలా ఉపయోగదాయకమైంది. సహజంగా ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే చట్టం ఏదైనా నేరం జరిగినప్పుడు మామూలుగా చట్టాలు ఉన్నాయి కదా, దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా అని అనుకుంటాం. కానీ ఇది అలా కాదు. ఇంకా దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ దీనికి ఉంది. మీకు తెలుసు అధ్యక్ష, వాస్తవంగా మన వ్యవస్థ 3 స్తంభాల పైన ఉంటుంది. మామూలుగా 4 స్తంభాలు అంటాం చట్ట ప్రకారంగా, లెజిస్లేచర్ శాసన వ్యవస్థ, 2 న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ, 3 ఎగ్జిక్యూటివ్ పాలనా వ్యవస్థ, 4వది మనం పాత్రికేయ వ్యవస్థ. ఈ 4గిట్లో దేనికి ఎఫెక్ట్ అయినా సమాజానికి పూర్తిగా అది 4 కాళ్లపైన ధర్మం నడయాడదన్నట్టుగా ఆ విధమైనటువంటి ప్రాబ్లం వస్తుంది. అందులో భాగంగా ఈ న్యాయవాదులు అంటే వాళ్ళు రక్షణ కోసం నియామకం చేయబడినటువంటి రక్షకులు లాంటి వాళ్ళు, ధర్మం కోసం ఉన్నటువంటి ధర్మ పరిరక్షకులు. వారికే న్యాయం లేనప్పుడు, వారే అనుక్షణం ప్రమాదంతో జీవిస్తూ ఉన్నప్పుడు, అనుక్షణం భయంగా ఉన్నప్పుడు ఆ న్యాయానికి న్యాయం జరగదు. అందువలన ఈ చట్టం అటువంటి దానికి చాలా ఉపయోగదాయకంగా ఉంటుందని నేను భావిస్తూ ఈ సందర్భంగా 2-3 పాయింట్స్ నాకు పాత్రికేయ సంఘాల వాళ్ళు ఇచ్చిన మీ దృష్టికి తీసుకొస్తారు అధ్యక్ష. ముఖ్యంగా ఇవాళ లాయర్సు సహజంగా పట్టుకూటి కోసం చెట్టు కింద ప్లేటర్లు అంటారు కదా, చెట్టు కింద ప్లేటర్లాగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే డిగ్రీ చదువుకుంటున్నారు, లా చదువుతున్నారు, దానికి సరిపడా ఆ కేసులు అవన్నీ కూడా అంత ఈజీగా వాళ్ళకి దొరకవు. దానికి ఆ కేసులు రావాలంటే వీళ్ళు బాగా చదవాలి. లాయర్స్ బాగా చదివే విధంగా వారికి అవసరమైతే ప్రత్యేక శిక్షణ కూడా ఒక ఫోరం లాగా ఏర్పాటయ్యి ఆ న్యాయవాదులకి ముఖ్యంగా అమెచ్యూర్ జూనియర్స్కి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చేటువంటిది, సంవత్సరానికి 1 పర్యాయమో 2 పర్యాయాలు శిక్షణ ఇవ్వాలి, వాడికి పుస్తకాలు ఇవ్వాలి, చదవటం ఎలాగో ఆ విధంగా దానికి మోటివేట్ చేయాలి. ఆ విధంగా లాయరు డిగ్రీ తీసుకున్న తర్వాత బాగా వెల్ ఎడ్యుకేటెడ్గా ఆ అంశాల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ప్రతి లాయర్ కూడా తయారవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే పాత కాలంలో అంటే స్వాతంత్ర పోరాట కాలంలో ఈ దేశం కోసం నిలబడ్డ వాళ్ళు మనకి ఎక్కువ డాక్టర్లు వీళ్ళు కనపడరు. ఎక్కువగా న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళే న్యాయవాదులే. నెహ్రూ గారు కానీ, వారి తండ్రి కానీ, లేకపోతే ఆ కాలంలో ఎవరైనా చూడండి న్యాయం చదివిన న్యాయ నిష్ణాతులుగా ఉండేటువంటి వాళ్ళే ఆ ఉద్యమాలకి నాయకత్వం వహించారు. ఈవెన్ రాజ్యాంగ రచయితలు కూడా
అంతా కూడా అడ్వకేట్సే దాదాపు. ఆ విధంగా ఈ దేశంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర ఈ న్యాయ వ్యవస్థ వహిస్తూ ఉంటుంది. కాబట్టి న్యాయవాది అనే అతను మెంటల్లీ అండ్ అకాడమికల్లీ ఈ మస్ట్ బి ఎన్రిచ్డ్ విత్ నాలెడ్జ్. ఆ విధంగా నాలెడ్జ్ని ఎక్వైర్ చేసే విధంగా మనం ఫెసిలిటేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంటుంది. ఒక పాయింట్ అది. రెండవది వెల్ఫేర్ ఫండ్ అనేది వీళ్ళ వెల్ఫేర్ కోసం ఇంతకుముందు బార్ కౌన్సిల్ వీళ్ళే కట్టుకునే డబ్బులు అవి, దానికి కొంత గవర్నమెంట్ కూడా ఇచ్చి బార్ కౌన్సిల్ ద్వారా ఇంతకుముందు నడుస్తూ ఉండేది. అది ఇప్పుడు మళ్ళీ దాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. మరలా ఆ వెల్ఫేర్ ఫండ్ ఆ సిస్టమ్ మళ్ళీ బార్ కౌన్సిల్స్కే ఇవ్వాలని వాళ్ళు ఒక డిమాండ్ పెడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు న్యాచురల్ డెత్ 5 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు చనిపోయిన వాళ్ళకి అది మంచిదే, దాన్ని 10 లక్షలకు చేయమని అడుగుతున్నారు. ఏదైనా ప్రమాదవశాత్తు జరిగినా ఇంకా ఇతర పద్ధతుల్లో జరిగినా ఇప్పుడు అన్నిటి కూడా పెంచుతున్నారు. 25 లక్షలు చేయమని వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా 2019 నుంచి హెల్త్ కార్డులు జారీ చేయటం ఆగిపోయింది. వాళ్ళకి హెల్త్ కార్డులు కూడా న్యాయవాదులకు ఇస్తే అంత పేదవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కింద స్థాయిలో, వాళ్ళకి అది కూడా ఉపయోగం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ శిక్షణకు సంబంధించి మనం ఇదంతా ఎందుకు వచ్చింది అనేది ఈ మధ్యకాలంలోనే నాంపల్లిలో ఒక క్రిమినల్ లేడీ అడ్వకేట్, మైనార్టీ అడ్వకేట్, షీ వాజ్ మర్డర్డ్ నాంపల్లికి సంబంధించి. అలాగే శంషాబాద్లో మరొక లేడీ అడ్వకేట్, శంషాబాద్ ఆర్ సంథింగ్ నేమ్ కరెక్ట్ లేదు, ఐడియా రావట్లేదు, అక్కడ ఒక ఆమెను మర్డర్ చేశారు. ఈ వామనరావు దంపతులు అది నొటోరియస్ ఇష్యూ, అది దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. దానిలో రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అవ్వటం చాలా దురదృష్టకరం. ఆ విధంగా ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఈ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉండాలని, న్యాయవాదులకి వాళ్ళు ధైర్యంగా ఉండాలని, వాళ్ళకి కుటుంబ పరంగా కూడా రక్షణ ఉండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా అయినా కూడా ఈ చట్టంలో పొందుపరచడం కూడా జరిగింది అధ్యక్ష. అందువలన దాంతోపాటు ఇందా నేను చెప్పిన అంశాలు కూడా అటు రక్షణ, మరోవైపు వారి సంక్షేమం కూడా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అదేవిధంగా అడ్వకేట్స్ అకాడమీ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు కోరుతున్నారు. అంటే జ్యుడిషియల్ అకాడమీ ఉంది, కానీ అడ్వకేట్స్ సంబంధించి అకాడమీ ఉంటే వాళ్ళని అకాడమికల్గా గాను లేకపోతే అదర్వైజ్గా వాళ్ళకి పొందిక ఉపయోగదాయకం, చాలా ఉపయోగం ఉంటుందని వాళ్ళందరూ కోరిక. అలాగే జూనియర్స్కి ఇచ్చే స్టైపెండ్ దాన్ని 5,000 ఇస్తున్నారు ఇప్పుడు, దాన్ని పెంచాలని వాళ్ళు కోరుతున్నారు. అప్పుడు ఈ జూనియర్స్కి కొంత సెక్యూర్డ్గా ఉంటారు అధ్యక్ష. కోర్టులో ఒకవేళ కేసులు వచ్చినా రాపోయినా వాళ్ళు వేరే మార్గం పట్టకుండా కనీసం 10,000 15,000 ఇస్తే లైఫ్ అలా నడుస్తూ, అదేవిధంగా వాళ్ళు చదువుకోవడానికి అన్ని అవకాశాలు మనం బుక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తే ఆ విధంగా వాళ్ళు నాలెడ్జ్ కూడా ఎక్వైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టైఫండ్ కూడా పెంచమని నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ మెడికల్, అదేవిధంగా హౌసింగ్, ఇంకా ఇటువంటి అంశాల పట్ల ఇంతకుముందు లాయర్స్ కాలనీ అని, జడ్జెస్ కాలనీ అని ఇట్లా ఉండే అధ్యక్ష. ఇప్పుడు ఏ లాయర్ కూడా కనీసం బిలో పావర్టీ లైన్ ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని దీన్ని ఒక గ్రూప్గా దీన్ని సార్ శ్రీధర్ బాబు గారు లాయర్స్ని ఒక కమ్యూనిటీగా మీరు భావించి లాయర్స్కి, టీచర్స్కి అట్లా వాళ్ళ అందులో ఉన్నటువంటి పేదవాళ్ళకి వాళ్ళ సెపరేట్ కాలనీలు కట్టిస్తే వాళ్ళకి మనోధైర్యం, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, నమ్మకం కలుగటానికి అవకాశం ఉంటుంది. ఆ వైపుగా కూడా చూడమని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన బార్ అసోసియేషన్ సంబంధించి దాన్ని స్ట్రెంథన్ చేయమని వాళ్ళు కోరుతున్నారు. బార్ అసోసియేషన్ అంటే ప్రతి చోట కూడా బార్ అసోసియేషన్లు ఉంటాయి. హైదరాబాద్ది మరీ పెద్దది ఉంటుంది. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి లైబ్రరీ కానీ, కంప్యూటర్స్ కానీ, బుక్స్ కానీ ఆ విధంగా వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవడానికి, అదేవిధంగా పేద లాయర్లకి ఏవైనా ఫైనాన్షియల్లీ పూర్
ఎవరైనా ఉంటే వాళ్ళకి కంప్యూటర్స్ ఇటువంటి మీరు సహాయం చేయటానికి ఇవన్నీ కూడా చేయమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా క్లయింట్స్కి అక్కడ కోర్టులకు వెళ్ళే క్లయింట్స్ అంతా చెట్ల కింద నిలబడి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఆ రెస్ట్ రూమ్లు కానీ లేకపోతే ఇతర సౌకర్యాలు కూడా ఉండవు. అటువంటి దాన్ని కూడా మీరు ప్లాన్ చేసి క్లయింట్స్ని కూడా వెళ్ళిన వాళ్ళు ఒక చోట ఉండే విధంగా వాళ్ళ కేసు పిలిచే వారికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అల్టిమేట్గా ఉమెన్ అడ్వకేట్స్కి సంబంధించి వాడికి స్పెషల్ ప్రొటెక్షన్ ఉండే విధంగా స్పెషల్ అకామిడేషను అక్కడ కోర్టుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి స్పెషల్గా ఎమ్యూనిటీసు, అదేవిధంగా వాళ్ళకు స్పెషల్ రూము, ఇలా ఇంకా వాళ్ళతో మీరు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఈ చట్టం ఎట్లయినా చేస్తున్నారు. మీరు ప్రభుత్వంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను.